టైంలో భక్తులు అయ్యప్ప మాలేసుకొని మకర జ్యోతిని చూసేతందుకు పోతుంటారు. మకర జ్యోతిని చూసి జన్మ ధన్యం అవుతుంది అని అనుకుంటుంటారు. అది అయిపోయినాక శివరాత్రి ఆరకు శివసాములు మాలేసుకొని శ్రీశైలం బటపడుతుంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలా మాలలు తీసేతందుకు ఇప్పుడు శివరాత్రి దగ్గర పడుతుండుతోని శ్రీశైలం పోతున్న కొంతమంది శివసాములు ఎసొంటి తిప్పలు పడ్డారో ఒకసారి చూడుర్రి. చుట్టూ అడవి నడిమిట్ల డొంకదాలి నెత్తిన ఇరుముళ్ళు. శివరాత్రి దగ్గర పడుతుంటే శివసాములు ఇరుముళ్ళు కట్టుకుని శ్రీశైలం తవ్వ పట్టారు. కాకపోతే కాలినడకన ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ అసలు ముచ్చడంతా ఇక్కడనే ఉన్నది. అడవిలో తవ్వ దొరకక గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోయి కార్డు కలిసిరు. కొంతమంది పాదయాత్ర చేసుకుంటా శ్రీశైలం పోయేటి శివసాములు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కెచ్చి పాదయాత్ర చేసుకుంటా శ్రీశైలం బయలుదేరిట ఓ 7 సాములు. రోడ్డు మీదంగా చుట్టూ తిరుక్కుంటా పోతే ఎక్కువసేపు అవుతుంది అనుకున్నట్టున్నారు కావచ్చు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని అడవిలో బయలుదేరు. గూగుల్ అమ్మ తవ్వ చూపెట్టుడు, చెట్ల సందులంగా ఇల్లు తవ్వ బట్టి నడుచుడు. ఏం దాక్కో 8 గంటల దాకా నడిచిలాట. అయినా తవ్వ దొరుకుతలేదట, గమ్యం కానొస్తలేదట. అడవి చుట్టూ తిరుగుడు తప్ప అసలు చోటుకు పోయేటట్టు కానరాలేదు సాములకు. ఇంకేముంది 100కు ఫోన్ కొట్టారు. ఎమ్మట్లనే నంద్యాల జిల్లా ఆత్మకూరు అడవి పోలీసు వాళ్ళు వచ్చి అలా జాడ దొరకబట్టారు. ఇంకా నయం సిగ్నల్ దొరికింది. అడవిలో సిగ్నల్ అందకుంటే అట కొంత ఆగమయ్యేది ఉండే అనుకుంటూ ఇప్పటికి ముచ్చటరికైనా అక్కడి పబ్లిక్. మేము శ్రీశైలం యాత్ర బయలుదేరాక మేము ఫారెస్ట్లో తప్పిపోయినాము. ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. అయినా అడవిలంగా గూగుల్ మ్యాప్ ఎవడు గీసిండు అనుకున్న గిల్ల ఇచ్చేంతరం కాకుంటే ఇక ఇన్నారు కదా పబ్లిక్, జర మీరు కూడా పైలం. ఇప్పటికైనా అన్ని మాటల గూగుల్ నమ్ముకొని పోకూలి. చుట్టూ తిరిగైనా సుఖంగా పోయింది ఉత్తమం. ఏం చెప్తున్నా.